అటువంటి నేపథ్యం ఉన్న నేను పగడేరుకు వచ్చిన తర్వాత, ఈ ఊరికి వచ్చిన తర్వాత నేను గమనిస్తే, నేను వచ్చే నాటికి ఈ ఊర్లో పోచమ్మ గుడి లేదు, సార్ బొడ్రాయి లేదు, హిందుత్వానికి సంబంధించింది ఏదీ లేదు. అవును సార్, మేము వస్తుంటే కూడా చూస్తే ఎక్కువ చర్చిలే కనిపిస్తుంది. అది అక్కడే నాకు ఇంత చిన్న ఊరిలో 7 చర్చిలు ఉన్నాయి. మళ్ళీ మామూలు కాదు, పక్కా బిల్డింగ్స్ తోటి ఉన్నాయి. కానీ మన హిందువులకు సంబంధించి చిన్న పోచమ్మ గుడి కూడా లేకుండే. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మన హిందువులే, అందరు హిందువులే. మరి చర్చిలు మన దేశంలో ఉన్న వాళ్ళందరూ హిందువులే. క్రైస్తవులు అనే వాళ్ళు ఎవరు లేరు. క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు అంతే. నిజమైన క్రైస్తవులు మన భారతదేశంలో క్రైస్తవులు లేరు, మారిన వాళ్ళు అంతే. మారి క్రైస్తవులుగా చెప్పుకుంటున్నారు. వీళ్ళు ఎందుకు మారిపోతున్నారు సార్? హిందువులుగా ఉండి జన్మించి క్రైస్తవులలోకి మారడానికి కారణం ఏంది అసలు? ఏం లేదు, క్రైస్తవ మిషనరీలు పెట్టే ప్రలోభాలు, క్రైస్తవ మిషనరీలకు వచ్చేటువంటి డబ్బు, వాళ్ళు ప్రలోభాలు పెట్టి మత మార్పిడిలు చేస్తున్నారు. ఎక్కడైతే అమాయకులైన హిందువులు ఉంటారో, గ్రామీణ ప్రాంతాలు ఎక్కడైతే ఉంటాయో ఎక్కువగా అక్కడ ముందు చొచ్చుకుపోతున్నారు.